హలో అండి, అందరికీ నమస్కారం. నేను మీ కట్టా కార్తీక్. నీతి అనుకున్నది ఎల్లకాలం నీతి కాదు. జీవితమే శాశ్వతం కానప్పుడు నీతి అనుకున్నది శాశ్వతం అనుకోవటం అజ్ఞానం, అవివేకం, మూర్ఖత్వం. ఇది పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. ఈ విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు వినాలి, విని నేర్చుకోవాలి. పులివెందల మా కోట అనుకున్నారు. ఇక్కడ మేము రాజులు అనుకున్నారు. ప్రజలంతా మాకు బానిసలు అనుకున్నారు. మేం చేసేదే చట్టం, మేము చెప్పేదే వేదం ఇక్కడ అనుకున్నారు. కాదు అని ప్రజలు తేల్చేశారు. దాదాపు 47 సంవత్సరాల తర్వాత పులివెందల కోటలు బద్దలైపోయాయి. రాచరికపు పునాదులు పెకటిల్లిపోయాయి. ప్రజాస్వామ్యం వర్ధిల్లింది. ప్రజలు తమ ఓటు హక్కు ద్వారా పులివెందల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల్లోనూ టీడీపీ అభ్యర్థులని భారీ మెజార్టీతో గెలిపించారు. వైసీపీకి డిపాజిట్లు కూడా దక్కలేదు. ఉదాహరణకి పులివెందల్లో కూటమి అభ్యర్థి మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు వచ్చాయి. 6,735 ఓట్లు. అదే వైసీపీ అభ్యర్థికి కేవలం తుమ్మల హేమంత్ రెడ్డి అభ్యర్థి పేరు 685 ఓట్లు మాత్రమే వచ్చాయి. మొత్తంగా కూటమి అభ్యర్థికి 6,050 ఓట్ల మెజార్టీతో టీడీపీ అభ్యర్థి కూటమి అభ్యర్థి గెలవడం జరిగింది. మారెడ్డి లతారెడ్డి తుమ్మల హేమంత్ రెడ్డి మీద 6,050 ఓట్ల తేడాతో గెలవడం జరిగింది మెజార్టీతో. వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. ఇది పులివెందల రూరల్ ప్రజలు ఇచ్చిన తీర్పు జడ్పీటీసీ ఎన్నికలకు గాను. ఇప్పుడు మారెడ్డి లతారెడ్డి గారు 2026 సెప్టెంబర్ వరకు ఒక జడ్పీటీసీగా ఉంటారు. అంటే 1 సంవత్సరం పదవీకాలం ఉప ఎన్నిక కాబట్టి మళ్ళీ 2026 సెప్టెంబర్లో రాష్ట్ర వ్యాప్తంగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు వస్తాయి. అప్పుడు మళ్ళా ఎన్నికలు నిలబడాలి, ప్రజలు ఓటు అడగాలి, ప్రజలు ఎవరికి తీర్పిస్తే వాళ్ళు. 1 సంవత్సరం కాలానికి మారెడ్డి లతారెడ్డి గారు దాదాపు 6,050 ఓట్లతోటి మెజార్టీతోటి గెలవడం జరిగింది. చాలా క్లియర్గా వైసీపీకి డిపాజిట్ కూడా దక్కలేదు. నిజానికి పులివెందుల రూరల్లో 9 గ్రామాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు మొన్న అసెంబ్లీ సార్వత్రిక ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేసినప్పుడు 5,000కి పైగా మెజార్టీని జగన్మోహన్ రెడ్డి గారు సంపాదించుకున్నారు. మరి ఆ ఓటింగ్ అంతా వైసీపీకి ఇవాళ ఎందుకు పడలేదు అంటే అప్పుడు కూడా పడకపోయినా గుద్దుకున్నారా? ఇలా వైసీపీలో ఏదో చెప్తూ ఉంటారు కదా, కూటమి అధికార బలాన్ని చూపించేసి గెలిచిందని చెప్తారు కదా. మరి వైసీపీ అప్పుడు అధికారాన్ని బలాన్ని ఉపయోగించేసుకొని, వైసీపీ అధికారం ఉంది కాబట్టి, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు కాబట్టి, వాళ్ళదే చట్టం, వాళ్ళదే పోలీసులు కాబట్టి ఆ రోజు 5,000 ఓట్లు గుద్దుకున్నారా? 5,000కి పైగా ఓట్లు. మరి ఏది ఆ ఓట్లు? కనీసం డిపాజిట్ అని దక్కాలిగా, డిపాజిట్ అని దక్కాలి కదా. మీకు ఒక చిన్న విషయం చెప్తా. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, పులివెందుల ఎమ్మెల్యేగా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే, పోలీసులు చట్టాలు అన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నప్పుడే రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగాయి. అప్పుడు పులివెందుల్లో వైసీపీ అభ్యర్థి కంటే టీడీపీ అభ్యర్థికి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఇది ఎప్పుడు జరిగింది? కూటమి అధికారంలోకి వచ్చాక కాదు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యాక కాదు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు, జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పులివెందుల్లోనే వైసీపీ కంటే టీడీపీకి ఎక్కువ ఓట్లు వచ్చాయి. ఆ రోజే అర్థమైపోవాలి పులివెందుల కోట బద్దలు కాబోతుంది అని. ఒక 3 దశాబ్దాలుగా ఎన్నికలు లేవండి ఇక్కడ. 3 దశాబ్దాలుగా ఎన్నికలు లేవు ఇక్కడ. మరి సహజంగా ఎన్నికలు ఎప్పుడుండో, ఎప్పుడు ఏకగ్రీవాలు అవుతాయి? పోటీ చేయడానికి అభ్యర్థులు అవతల వాళ్ళు సిద్ధంగా లేనప్పుడు జరుగుతాయి. కానీ మొన్న ఎన్నికలు పెడితే 11 మంది పోటీ చేశారు. ఈ 11 అనేది వైసీపీకి అచ్చొచ్చిన సంఖ్యేమో. వైసీపీ ఎమ్మెల్యేల సంఖ్య 11. ఇవాళ పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోటీ చేసిన వాళ్ళ సంఖ్య 11. జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టమైన అంకేమో ఈ 11. అంటే అర్థం కావాలని దేవుడు స్క్రిప్ట్ ఇలా ఇస్తున్నాడేమో, వైసీపీకి తత్వం బోధపడాలని. 11 మంది ఎన్నికల్లో పోటీ చేశారు. 11 మందిలో మళ్ళీ వైసీపీ వేయించిన డమ్మీ నామినేషన్ కూడా ఉన్నాయనుకోండి. కానీ ఈ 11 మంది నామినేషన్ దాఖలు చేశారంటే ఉద్దేశం ఏంటి? పోటీ చేయడానికి అభ్యర్థులు సిద్ధంగానే ఉన్నారు, కానీ పోటీ చేసే అవకాశం వల్ల ఇన్నాళ్ళు. పోటీ చేసే అవకాశం ఇస్తే వైసీపీ క్యాండిడేట్ పోటీ చేశారు, ఇండిపెండెంట్ క్యాండిడేట్ పోటీ చేశారు, కాంగ్రెస్ క్యాండిడేట్ పోటీ చేశారు, అలానే టీడీపీ క్యాండిడేట్ పోటీ చేశారు. ఇన్నాళ్ళు పోటీ చేయాలని ప్రతి పార్టీకి ఉంది, ప్రతి వ్యక్తికి ఉంది, కానీ పోటీ చేసే అవకాశం లేక పోటీ చేయలే. ఇలా మొట్టమొదటిసారిగా ప్రజాస్వామ్యం వర్ధిల్లింది. ఎన్నిక నోటిఫికేషను, నామినేషన్లు,
ప్రచారం తర్వాత పోలింగ్ తర్వాత కౌంటింగ్లో ఎవరు గెలిస్తే వాళ్ళది. అంటే ఇది ప్రజాస్వామ్య ప్రక్రియ. ఇవాళ టీడీపీ గెలవచ్చు కాక, రేపు టీడీపీ మీద కోపం వస్తే వైసీపీ గెలవచ్చు కాక, లేదు వీరిద్దరి మీద కోపం వస్తే కాంగ్రెస్ గెలవచ్చు కాక, ఎవరైనా గెలవచ్చు. కానీ ప్రజల ముందు ప్రజల ఓటుతోటి ఎన్నిక జరగాలి. ప్రజలు ఎన్నుకోవాలి వాళ్ళ నాయకుడు ఎవరు అన్నది. ప్రజల ఓటుతో సంబంధం లేకుండా ఏకగ్రీవం అయితే వాళ్ళు ప్రజలు ఎందుకు సర్వీస్ చేస్తాడు? ఏ కుటుంబం అయితే అతన్ని జడ్పీటీసీగా నామినేట్ చేసిందో ఆ కుటుంబాన్ని సర్వీస్ చేసుకుంటాడు, ఆ నాయకుడికి సర్వీస్ చేసుకుంటాడు. ఇన్నాళ్ళు జరిగింది అదే. జగన్మోహన్ రెడ్డి కుటుంబానికి అంతకుముందు రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి వాళ్ళకి మాత్రమే ఏజెంట్గా జడ్పీటీసీలు ఎంపీటీసీలు ఉండేవాళ్ళ. ఫస్ట్ టైం ప్రజల ఓటుతో వచ్చిన తర్వాత ప్రజలంటే భయమో భక్తో ఉంటుంది. మళ్ళీ ఇవాళ ఓటు అడగడానికి వెళ్ళానే, ఓటేశారే, వాళ్ళకి ఏదో మాట ఇచ్చి ఉంటాను నేను, అది నిలబెట్టుకోకపోతే రేపు ఓటు అడగలేనే, మళ్ళీ నాకు వాళ్ళు ఓటేరే అని ఒక భయం ఉంటుంది. ఆ భయము భక్తి ఎప్పుడు ప్రజాప్రతినిధులు ఉంటుంది? ప్రజల ఓటుతో ఎన్నికైనప్పుడు మాత్రమే ఉంటుంది. ప్రజల కాడికి పోయి ఓటు అడగాలనుకున్నప్పుడు మాత్రమే ఉంటుంది. అది ప్రజాస్వామ్యం అవసరం. టు ది పీపుల్, బై ది పీపుల్, ఫర్ ది పీపుల్. ఇది డెమోక్రసీ యొక్క నిర్వచనం. ప్రజల చేత ప్రజలు తమ నాయకుడిని ఎన్నుకోవాలి. కానీ ప్రజల మీద ఎవరో ఒక కుటుంబం నియమిస్తే, ఒక వ్యక్తి నియమిస్తే వచ్చి పెత్తనం చేయకూడదు. ఇన్నాళ్ళు ఆ పెత్తనమే జరిగింది. 1995 తర్వాత తొలిసారిగా పులివెందుల్లో జరిగినటువంటి జడ్పీటీసీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి పెద్ద ఎత్తున 6050 ఓట్ల మెజార్టీతోటి గెలవడం జరిగింది. ఒంటిమిట్టలో కూడా చాలా పెద్ద మెజార్టీతో, ఇంకా సంఖ్య నాకు రాలేదు, అఫీషియల్గా వచ్చిన తర్వాత మీకు చెప్తాను. అక్కడ కూడా చాలా పెద్ద మెజార్టీతోటి కూటమి అభ్యర్థి గెలవబోతా ఉన్నాడు. అక్కడ కూడా డిపాజిట్ దక్కే పరిస్థితి వైసీపీకి లేదు అని తెలుస్తూ ఉంది. 2 చోట్ల కూడా డిపాజిట్ అంటే ఓడిపోవడం పక్కన డిపాజిట్ కోల్పోతుంది వైసీపీ. ఇంత భారీ విజయం టీడీపీకి దక్కటానికి కారణాలు ఒక్కసారి జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాలి. ఎక్కడో హ్యూమన్ బాండింగ్ మిస్ అవుతుంది ప్రజలతోటి. ఇవ్వాలంటే ఇంకో విషయం కూడా చెప్తాను నేను. 2019 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఇదే పులివెందులో 90,000 మెజార్టీతో గెలిచారు. 90,000 మెజార్టీతో గెలిచారు. అదే 2024 ఎన్నికల్లో కేవలం 61,000 మెజార్టీతోనే గెలిచారు. 29,000 మెజార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి 2019కి 2024 మధ్య తగ్గింది. ఇది రాజశేఖర రెడ్డి గారు కూడా జగన్మోహన్ రెడ్డి గారు నిర్మించుకోలే. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారు పులివెందుల్లో ఆయన బలంతో ప్రజల్లో అభిమానాన్ని చూరగొని నిర్మించుకోలే. అది వాళ్ళ కుటుంబం నేపథ్యం నుంచి వస్తున్న కోట, పెట్టని కోట. రాజశేఖర రెడ్డి గారు ప్రేమతో నిర్మించుకున్నారేమో ఆ రోజుల్లో, తర్వాత భయపెట్టి ఉంచుకున్నారేమో. కానీ ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాపాడుకోవడంలో మాత్రం ఫెయిల్ అయ్యారు. ప్రజలతో బాండింగ్ మెయింటైన్ చేయడంలో ఫెయిల్ అయ్యారు. ప్రజల్లో అభిమానాన్ని చివరగొట్టడంలో ఫెయిల్ అయ్యారు. అంటే కుటుంబ సభ్యులే జగన్మోహన్ రెడ్డి కాదు పో అన్నప్పుడు పులివెందుల ప్రజలు ఎందుకు ఓన్ చేసుకుంటారు? సొంత కుటుంబమే ఓన్ చేసుకోలేని పరిస్థితిలోకి జగన్మోహన్ రెడ్డి గారు పడ్డప్పుడు, అంటే ఆయన తప్ప దానికి ప్రజలు అవసరం లేదు, నా కుటుంబం అవసరం లేదు, నేను నా పర్టికులర్ నా భార్య పిల్లలు ఇంతవరకే నా జీవితం, నాకెవరితో సంబంధం లేదు, నాకు ఆస్తులు కావాలి, దానికోసం అధికారం కావాలి అంటే ప్రజలు ఇవ్వరు. మీ నాన్న మీద ప్రేమతో నిన్ను ఆదరించారు, ఆదరణని నువ్వు కాపాడుకోగలుగుతావా లేదా అనేటువంటి నీ యాటిట్యూడ్ బట్టి ఉంటుంది. అది ఫెయిల్ అవుతుంది. జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాలి. రివ్యూ చేసుకోకపోతే 2029 ఎన్నికల్లో ఏం జరగవచ్చు మీరే కామెంట్ చేయండి. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న పరిస్థితిని రివ్యూ చేసుకోకుండా ఎంతసేపటికి అవతల వాళ్ళ పడి ఏడిస్తే 2029లో పులివెందుల్లో ఏం జరగవచ్చు? ఇప్పుడు టీడీపీ కాడల్లో ఇది ఒక నినాదం తయారైంది సోషల్ మీడియాలో. జగన్మోహన్ రెడ్డి గారు ఒకప్పుడు వైనాట్ కుప్పం అన్నాడు కదా, ఇప్పుడు వైనాట్ పులివెందులు అని టీడీపీ క్యాడర్ నినదిస్తుంది. ఇంత ప్రజల్లో వ్యతిరేకత ఉన్నప్పుడు ఇప్పుడు ఆ ఓటేసి దాంట్లో ఒక స్లిప్ దొరికిందంట. ఆ స్లిప్లో ఒక వ్యక్తి రాశాడంట, 30 ఏళ్ళ తర్వాత ఓటేస్తున్నాను, ఈ ఓటు వేయటానికి కారణమైనటువంటి ప్రభుత్వానికి, ఎన్నికల సంఘానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఒక స్లిప్ దొరికిందంట. ఎంత ఫీల్ అయితే అలా రాసి దాంట్లో వేస్తాడండి? ఎంత ఫీల్ అయితే అలా రాసి ఆ పోలింగ్ దాంట్లో వేస్తాడు డబ్బాలో?
కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు రివ్యూ చేసుకోవాల్సిన సమయం వచ్చిందనేది నా అభిప్రాయం. కాదు మేము రివ్యూ చేసుకోం, అసలు ప్రజలు ఎవరు ఓటేయటానికి, ప్రజలకి ఏం హక్కు ఉంది, మా రాజరికం మా రాజ్యం మేమే రాజులం అనే ఫీలింగ్లో ఉంటే మాత్రం అది ఎల్లకాలం చెల్లుబాటు కాదు. అది వాళ్ళ పతనానికే దారితీసిద్ది. అది తెలుసుకుంటే మంచిది. థ్యాంక్ యూ.